అణచివేతల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టిందని, అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటామని ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అన్నారు. యువత పోరు కార్యక్రమంలో భాగంగా ధర్మవరం నుంచి భారీ వాహన శ్రేణితో ఆయన శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి కేంద్రానికి వెళ్లారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వాహన శ్రేణి ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భారీ ర్యాలీతో వెళ్లి కలెక్టర్కు ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం కేతిరెడ్డి మాట్లాడుతూ, ఇన్వెస్ట్మెంట్లు అంటే 4 అద్దాలు మేడలు 6-వే లైన్లు వేయటం కాదని, విద్యార్థులకు మంచి చదువు అందించటం అని కేతిరెడ్డి అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారంలోకి ఎప్పుడు వచ్చినా వాటికి ప్రాధాన్యత ఇవ్వడం లేదని ధ్వజమెత్తారు. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయని విధంగా జగన్మోహన్ రెడ్డి విద్యా వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారన్నారు. ప్రజలు కూడా వాస్తవాలు గుర్తించాలని, ఈ పార్టీ పుట్టినప్పటి నుంచి పోరాటాలు చేస్తూనే ఉందని కేతిరెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 9 నెలల తర్వాత ఏ వ్యవస్థలైతే బలోపేతం చేయాలో విద్యా వైద్యం అనేది ఆ 2 వ్యవస్థల్ని కూడా నిర్వీర్యం చేస్తూ గత పాలకులు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి సంస్కరణలు కావచ్చు, విద్య మీద వైద్యం మీద ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా చేసిన దాన్నింటినీ కూడా ఈరోజు మొత్తం అంతా కూడా కొలాప్స్ చేసే పద్ధతి తీసుకున్నాం. మనము ఇన్వెస్ట్మెంట్ అంటే చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ చెప్తున్నట్టుగా ఏదో 4 అద్దాల భవనాలు కట్టించడము, ఒక 6 లేన్ రోడ్డు వేయడము పెద్ద ఇన్వెస్ట్మెంట్కి ఇది కాదు. భావితరాలకు నువ్వు ఏదైనా కానీ ఇన్వెస్ట్మెంట్ అంటే అదొక చదువు మాత్రమే. ఆ చదువుకు ఆ విద్యకు గతంలో ఏ విధంగా ఖర్చు పెట్టారు అనేది మనం అందరం చూస్తున్న సందర్భం. ఈరోజు నిరుద్యోగులకు 3000 నిరుద్యోగ భృతి అని 20 లక్షల ఉద్యోగాలని చెప్పినాడు. మొన్న 4 లక్షల ఉద్యోగాలు ఆల్రెడీ కల్పించినామన్నారు. మళ్ళీ అసెంబ్లీలో నిలదీసేదానికి లేదు, దానికి సంబంధించిన చర్యలు చేపడుతున్నామని చెప్పడం. ఈరోజు మెడికల్లో చూస్తే ఎంతమందిని స్టాఫ్ నర్సులు తీసుకున్నాం, అదేవిధంగా సచివాలయ సిబ్బందిని కానీ ఒక రిఫార్మేటివ్గా తీసుకొని రావడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. కానీ చంద్రబాబు నాయుడు కావచ్చు, కూటమి ప్రభుత్వం కావచ్చు, వాటిని కంప్లీట్గా నిర్వీర్యం చేసింది. ఈరోజు హెల్త్ అనేది నాకు తెలిసి 7వ తేదీ నుంచి అనుకుంటా ఆరోగ్యశ్రీ సేవలు కూడా బంద్ కావడం జరిగింది. ఇప్పటికే 3 టర్మ్స్ ఫీజు రియంబర్స్మెంట్ కూడా డబ్బులు పడలేదు. లాస్ట్ అకాడమిక్ ఇయర్ వల్ల కంప్లీట్గా క్లోజ్ చేయడం జరిగింది. సో వీటన్నిటినీ కూడా ఇమ్మీడియట్గా నెరవేర్చాలి అని చెప్పేసి ఈరోజు మా డిమాండ్లతో ఈ యువత పోరు భాగంగా ఈరోజు కలెక్టర్ గారికి కూడా అర్జీలు ఇవ్వడం జరిగింది. కానీ జనము పబ్లిక్ మనం అందరం కూడా ఆలోచించాలి. 4 టర్మ్స్ చంద్రబాబు నాయుడు గారిని చూసాం. ఇదే అబద్ధం మాటలు, ఇదే కలుపులు మాటలు, ఏదో విధంగా కల్పించడం, ఒక నింద వేయడం, ఒక అబద్ధం పుకారు చెప్పించడం,
ఆ పుకార్ని నమ్మడం కోసం ఇంకొకరితో మాట్లాడించడం అదే కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు చంద్రబాబు చెప్పిన అబద్దాలకు పవన్ కళ్యాణ్ గారు ప్రోత్సహిస్తూ ఏదో జరిగిపోయిందన్నట్టుగా చేస్తారు. మన తిరుపతి లడ్డు వ్యవహారంలో కూడా చూడడం జరిగింది. ఆయన అన్న అది నిజమో కాదో ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ఆ విధంగా మాట్లాడచ్చో లేదో తెలియకుండా కూడా దానికి ఆయన మాట్లాడడం వీళ్ళందరూ కూడా కేరింతలు. ఖచ్చితంగా నిజాన్ని చూపించాల్సినటువంటి మీడియా కూడా వర్టికల్ గా డివైడ్ అయిన పరిస్థితి ఉంది. కాబట్టి వీటన్నిటినీ కూడా ప్రజల పక్షాన మేము పోరాడుతూ ఉంటాం. విద్యార్థుల పక్షాన కావచ్చు, మహిళలు, అదేవిధంగా యువత పక్షాన పోరాటం వైఎస్ఆర్ పార్టీ. ఎందుకంటే ఈరోజు 15వ ఆవిర్భావ దినం. ఎలా పుట్టింది ఈ పార్టీ? ఈ పార్టీ పుట్టినదే అన్నిటినీ వ్యతిరేకించి, ఏ వ్యవస్థ అయితే నిన్ను ఉండకూడదు, ఈ పార్టీ ఉండకూడదు అని కూకిటి వేళ్లతో సహా తొక్కేయాలని చూస్తా అంటే వాటన్నిటినీ కూడా పక్కకు తోసి ఈ 15 సంవత్సరాల్లో ఎదగడం చూశాను. 2 సీట్ల నుంచి 18 సీట్లు, 18 నుంచి 65, 60 నుంచి 151, మళ్లీ ప్రతిపక్షం. మాకు ప్రతిపక్షమైన పాలకపక్షమైన మేముండేది వైఎస్ఆర్ పార్టీ కేవలం జనం పక్షమే ఉంటుంది. ఆ జనం కోసం ఎంత దూరమైనా పోరాడుతుంది. వాటి కోసం ప్రభుత్వం గతంలో చంద్రబాబు నాయుడు ఏ హామీలు ఇచ్చాడో అవన్నింటినీ కూడా నెరవేర్చేదాకా ఖచ్చితంగా మా ప్రతిపక్షంలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారు ఫైట్ చేస్తారని చెప్పేసి తెలియజేస్తారు.